సో హాయ్ గైస్, ఈ రోజు వీడియో వచ్చేసి నేను నా ఓన్గా ఫస్ట్ టైం నేను లెహెంగాస్ అయితే నేను స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఏవైతే మా మమ్మీ శారీస్ ఉన్నాయో ఓల్డ్ శారీస్, సో అవి కొన్ని సెలెక్ట్ చేసుకొని నేనైతే లెహెంగా స్టిచ్ చేసుకున్నాను. సో నా ఫస్ట్ స్టిచ్చింగ్ అది అసలు ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి మీతో కూడా షేర్ చేసుకుందామని నేనైతే ఈ రోజు చూపిస్తున్నాను అనమాట. సో డెఫినెట్గా వాచ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో నేనైతే 2 లెహెంగా స్టిచ్ చేసుకున్నాను. ఒకటి వచ్చేసి ఈ శారీ, ఇంకొకటి వచ్చేసి ఈ శారీ లెహెంగా అయితే నేను స్టిచ్ చేసుకున్నాను. నేను ఫస్ట్ స్టిచ్ చేసుకున్న లెహెంగా అయితే ఇదనమాట. సో ఇదైతే నేను మీకు చూపిస్తున్నాను. సో ఈ బ్లౌజ్ కానీ ఈ శారీ కానీ మొత్తం నేనే స్టిచ్ చేసుకున్నాను. ఐ మీన్ స్కర్ట్. సో మొత్తం నేనే స్టిచ్ చేసుకున్నాను అనమాట. సో బ్లౌజ్ అయితే ఫ్రంట్ ఇలా వస్తుంది. సో చూస్తున్నారు కదా. సో ఇదైతే ఫ్రంట్ బ్లౌజ్. అండ్ ఇక్కడ ఏవైతే ఇవి ఉన్నాయో లైక్ ఈ స్టోన్ పార్ట్స్ ఇవన్నీ కూడా నేనే ఫిక్స్ చేసుకున్నాను అనమాట. అంటే గ్లూ గమ్ అండ్ స్టోన్స్ నేను ఇది బయట కొనేసాను. ఏదైతే రీల్ ఉందో అది బయట కొనేసుకుని గమ్తో అయితే నేను ఇలా అంటించేసుకున్నాను అనమాట. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను. అండ్ ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా నేనైతే బయట కొనేసి బయట స్టిచ్ చేసేసాను అనమాట. సో నేను మీకు క్లియర్గా చూపించడానికి కోసం బ్యాక్ క్యామ్ పెట్టయితే నేను చూపిస్తున్నాను. ఇది మొత్తం వైలెట్ కలర్ శారీ అనమాట ఇది మొత్తం. సో ఏవైతే ఈ చిన్న చిన్న మగ్గం వర్క్ స్టోన్స్ ఉన్నాయో అవన్నీ నేను బయట కొనేసాను. అండ్ ఈ లేస్ కూడా నేనైతే బయటే కొనేసాను అనమాట. సో ఇలా నెక్కి హ్యాండ్స్కి ఆల్రెడీ నాకు బార్డర్ అయితే ఇలా వచ్చింది. సో ఈ బార్డర్ పీస్ కూడా నేనైతే పైటంచు ఉంటుంది కదా, దాని నుంచి నేనైతే తీసుకున్నాను అనమాట. హ్యాండ్స్ వచ్చేసి పైటంచు నుంచి. అండ్ ఇదంతా నేను శారీలోనే తీసుకున్నాను. రిమైనింగ్ పార్ట్ అంతా మామూలుగానే తీసుకొని స్టిచ్ చేసేసాను అనమాట. ఇలా చిన్న చిన్న ఇలా డిజైన్స్ వచ్చాయి. సో ఇవైతే నేను బయట కొనేసాను. ఇదైతే నా ఫ్రంట్ నెక్ నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను. బ్యాక్ వచ్చేసి నార్మల్ స్క్వేర్ నెక్కే నేను స్టిచ్ చేసుకున్నాను. సో బ్యాక్ నెక్కి కూడా ఇలాగా అనమాట స్టోన్స్ అవి నేను వేసేసుకున్నాను. స్టోన్ వేసుకొని ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ బ్యాక్ హుక్స్. నేను ఎక్కువగా బ్యాక్ హుక్స్ యూస్ చేస్తాను, ఫ్రంట్ అయితే నేను యూస్ చేయను. సో ఇదైతే నా ఫస్ట్ బ్లౌజ్ అనమాట. యాక్చువల్లీ లెహెంగాలోని అయితే నేను ఫస్ట్ టైం నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ ఇది. సో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో అయితే డెఫినెట్గా పోస్ట్ చేయండి. సో ఇదైతే ఫ్రంట్ నెక్. అండ్ ఇది కూడా నేను ఇది ప్రిన్సెస్ కట్ కింద అయితే నేను స్టిచ్ చేయలేదు, నార్మల్గానే నేను స్టిచ్ చేసుకున్నాను అనమాట. లైక్ ఎలా గాగ్రాకి అయితే ఎలా వస్తుందో సో నేను ఆ టైప్లో అయితే ఈ బ్లౌజ్ నేను స్టిచ్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఆ బ్లౌజ్ కింద స్కర్ట్. ఇది స్కర్ట్ మొత్తం నేనైతే శారీ తీసుకున్నాను. ఇదైతే చాలా పెద్ద గేరే వచ్చిందనమాట. ఈ స్కర్ట్కి అయితే చాలా పెద్ద గేర్ వస్తుంది దీనికి. సో నేనైతే స్కర్ట్ ఇది కూడా నేను పైటంచే తీసుకొని స్కర్ట్కి అయితే నేను స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇదైతే సపరేట్ పీసెస్, 2 సపరేట్ పీసెస్ అనమాట ఇవి రెండును. సో ఈ 2 సపరేట్ పీసెస్ ఇక్కడ నేను ఇవైతే అటాచ్ చేసుకున్నాను, లోపల నుంచి ఇలాగా అటాచ్ చేస్తాను. అండ్ ఇవి కుర్చీలు కూడా ఎక్కువ రావడం వల్ల ఏంటంటే మొత్తం శారీ అంతా నేనైతే స్టిచ్ చేసేసాను. కొంతమంది ఎలా అంటే ఓన్లీ స్కర్ట్ పార్ట్ నడుం పార్ట్ చూసుకొని మనం మెజర్మెంట్స్ తీసుకొని కుడతాం, బట్ నేనైతే అలా చేయలేదు. సో కంప్లీట్ శారీ మొత్తం తీసుకొని నేనైతే ఇలాగా ఇక్కడ నుంచి హాఫ్ స్టిచ్చెస్ అన్ని వేసుకొని నేనైతే మొత్తం శారీ అంతా ఈ కుర్చీలతో ఇలా నింపేశాను. అందువల్ల నాకైతే ఎక్కువ గేర్ వచ్చింది ఈ స్కర్ట్ అయితే. అండ్ స్కర్ట్ అనమాట, ఇది చూసారు కదా, గేర్ అయితే ఇంత పెద్దది వస్తుంది, చాలా ఎక్కువ గేర్ వస్తుంది ఈ స్కర్ట్ అయితే. మొత్తం శారీ అంతా నేనైతే ఇలాగ గేర్ మొత్తం స్టిచ్ చేసుకున్నాను. అండ్ దీనికి లైనింగ్ లేదు, బికాస్ మనం కావాలంటే స్కర్ట్ అయినా వేసుకోవచ్చు, ఎరల్స్ ప్యాంట్ అయినా మనం దీనికైతే వేసుకోవచ్చు. సో స్కర్ట్ మొత్తం ఇలాగ కంప్లీట్ గేర్తో అయితే మనకి ఇలా వస్తుంది. సో ఇదైతే స్కర్ట్ అనమాట. సో గేర్ చూసారు కదా ఎంత ఉందో. సో ఇలా మొత్తం శారీ అంతా స్టిచ్ చేసేస్తే ఇంత గేర్ వస్తుంది మనకి. సో ఇదైతే స్కర్ట్ అనమాట, మొత్తం స్కర్ట్. ఇది మొత్తం శారీ స్టిచ్ చేయడం వల్ల ఇలా అయితే వస్తుంది. కంప్లీట్ లెహెంగా సెట్ అయితే ఇలా ఉంటది, మొత్తం ఫుల్ సెట్ ఇది. సో బ్లౌజ్ నాకు ఇలా సెట్ అయింది అనమాట. యాక్చువల్లీ కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంచుతాను. సో గాగ్రా టైప్ లో అయితే నేను స్టిచ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నా సెకండ్ లెహెంగా నేను స్టిచ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి స్కై బ్లూ అండ్ గ్రీన్ మిక్సింగ్ లో వస్తుంది ఈ శారీ అంతానా. సో నేనైతే ఇదైతే బ్లౌజ్ నేను స్టిచ్ చేసుకున్నాను. దీనికి స్టోన్ అది అయితే నేనేమి ఇంకా అటాచ్ చేయలేదు, బికాజ్ ఇలా బాగానే ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా స్టోన్స్ వేయలేదు. అండ్ ఇది వచ్చేసి నేను ప్రిన్స్ కట్ లో నేను స్టిచ్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ అంతానా. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ హుక్స్ కూడా నేను పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఇది కట్ అయిపోయింది, నేను చూసుకోకుండా ఫ్రంట్ హుక్స్ కట్ చేస్తానని చెప్పేసి ఇంక నేను ఫ్రంట్ హుక్స్ నేను అలా ఉంచేసాను అనమాట ఇది. సో ఇదైతే ఫ్రంట్ పార్ట్ ఇది. అండ్ బ్యాక్ వచ్చేసి సేమ్ స్క్వేర్ నెక్కే వస్తుంది దీనికి కూడా. సో దీనికి కూడా సేమ్ స్క్వేర్. అండ్ ఇది వచ్చేసి నేను ఏదైతే పళ్ళు పార్ట్ ఉందో నేను అది తీసుకొని హ్యాండ్స్కి అయితే నేను అతికించాను.
రిమైనింగ్ ఈ బ్లౌజ్ అంతా అయితే నేను శారీ పార్ట్ తీసుకున్నాను, పళ్ళు పార్ట్ అయితే నేను తీసుకోలేదు అనమాట, ఎందుకంటే నాకు అంత హెవీగా ఉన్నా నాకు నచ్చదు, సో అందుకనే నేను తీసుకోలేదు. సో రిమైనింగ్ పార్ట్ అంతా నేనైతే ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఈ డిజైన్ కూడా నేను ఏదైతే పళ్ళు పార్ట్లో చిన్న డిజైన్ వస్తుందో అది నేను బ్యాక్ కింద సెట్ చేసుకుందామని ఇలా తీసుకున్నాను అనమాట ఈ బ్లౌజ్కి. సో దీనికి స్టోన్స్ అవి కూడా నేను ఏమి అటాచ్ చేయలేదు, ఎలా అయితే ఉందో శారీ అలానే పెట్టేసుకున్నాను. సో ఇదైతే ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్. సో ఇది నా సెకండ్ లెహెంగా అనమాట, ఇది ఇంకా యాక్చువల్లీ వేసుకోలేదు. ఫస్ట్ అయితే నేను నా పొంగల్కి భోగికి నేను అది వేసుకున్నాను, బట్ ఇది ఇంకా వేయలేదు, ఒకేషన్ చూసి వేసుకుందాం అనేసి. అండ్ ఇది వచ్చేసి దాని స్కర్ట్ అనమాట, ఇది మొత్తం స్కై బ్లూ కలర్ అండ్ పింక్. ఇది కూడా యాక్చువల్లీ ఇది చిన్న పార్ట్ ఇక్కడ వరకు ఉంది, బోర్డర్ చిన్న బోర్డర్ అనమాట, జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి చిన్న బోర్డర్. బట్ నేనైతే ఏదైతే రిమైనింగ్ పార్ట్ ఉందో అది కట్ చేసుకొని ఇక్కడైతే నేను అటాచ్ చేసేసాను ఈ పీస్ అయితే. సో ఇది కొంచెం చూస్తున్నారు కదా, ఈ పీస్ అయితే నేను ఇక్కడ అటాచ్ చేసేసాను అనమాట ఈ వీడియోకి. సో అప్పుడు పెద్ద బోర్డర్ లా కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఈ పీస్ అటాచ్ చేస్తాను. అండ్ దీనికి ఫాల్స్ కూడా నేను రిమూవ్ చేయలేదు, బికాస్ మనకి అలాగైనా ఫాల్స్ అయితే ఇంపార్టెంటే కదా అని చెప్పి నేను చేయలేదు. అండ్ ఇది కూడా చాలా పెద్ద గేర్ వస్తుంది ఈ స్కర్ట్ కూడా. అండ్ ఫ్రంట్ ఇక్కడ అక్కడ నేను 2 క్లాత్స్ అటాచ్ చేశాను, అంటే సపరేట్ తీసుకొని సపరేట్గా అటాచ్ చేశాను. నా ఫస్ట్ లెహంగాకి ఇలాగ సపరేట్ క్లాత్ అయితే నేను అటాచ్ చేశాను దీనికి. బట్ దీనికి మాత్రం ఏదైతే క్లాత్ ఉందో దాన్ని చిన్ని ఫోల్డ్ చేసుకొని మనం ఇలాగ థ్రెడ్స్కి అయితే చిన్ని ఫోల్డ్ చేసుకున్నాం అనమాట. ఇదైతే ఏదైతే పార్ట్ తీసుకున్నానో ఆ పార్ట్ తోటే నేను దాన్ని ఫోల్డ్ చేసేసుకున్నాను. సో ఇలాగా అండ్ దాంట్లోకి మనం థ్రెడ్ని అయితే ఇన్సర్ట్ చేసుకొని సో ఇక్కడ మనం టైట్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది. ఇదైతే నా సెకండ్ లెహంగా అనమాట. సో ఇది కూడా గేర్ ఎక్కువే వస్తుంది శారీ మొత్తం స్టిచ్ చేయడం వల్ల. ఇన్ కేస్ మనం స్కర్ట్ అండ్ బ్లౌజ్ ఇలా అటాచ్ చేసేస్తే ఇదైతే కంప్లీట్ లాంగ్ ఫ్రాక్ కింద వచ్చేస్తుంది, కావాలంటే అది కూడా మనం అటాచ్ చేసేసుకోవచ్చు. లైక్ సో నేను స్టిచ్ చేసుకున్న లెహంగాస్ మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేయండి. అండ్ మళ్ళీ సరికొత్త వీడియోతో అయితే మీరు ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ బై, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.